కన్యా రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. రాశ్యాధిపతి బుధుడు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి రాహు షష్ఠ స్థానమందు యోగిస్తున్నారు. చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ గురువు దశమంలోకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా గ్రహాల తాలూకు అనుకూలత వల్ల కన్యారాశి పరిస్థితి బాగున్నది. ఏమంటే చాలామంది అంటూ ఉన్నారు, ఏమంటే కన్యారాశికి బాగుంది అంటున్నారు కానీ మేము దాని ఫలితాలు అనుభవించలేకపోతున్నామండి అని అనుకుంటూ ఉంటారు. అందుకనే చెప్తూ ఉంటాను, ఇక్కడ జాతకాన్ని మిళితం చేసుకోవాలి. జాతకం బాగా లేకపోతే గోచార ఫలితం రాదు. అందులోనూ సెన్సిటివ్గా ఉంది గ్రహస్థితి ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే సెన్సిటివ్, రాశ్యాధిపతి 2వ స్థానమందు వాక్స్థానము, ముఖస్థానము, కళత్ర స్థానము. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కుదరవు, ఎక్కడ లోపం ఉంది అర్థం కాదు. మనం మాట్లాడేటువంటిది మనకు బాగానే అనిపిస్తుంది, సందర్భోచితంగానే ఉంటుంది, కానీ ఎదుటివాడు దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటాడు. అలాగే ధైర్యంగా మనం ముందడుగు వేస్తూ ఉంటే చూసిన వాడు ఏరా ఎందుకురా భయపడతావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇదేంటి మనం చేసేవన్నీ మనకి చాలా పాజిటివ్గా ఉన్నాయే, చెప్పేటువంటి వాళ్ళు ఏంటి రివర్స్లో చెప్తున్నారు అన్నది అర్థం కానటువంటి వాతావరణం ఉంటుంది. సరే, దీనికి కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితే. మరలా ఇక్కడ రవి చూడండి, 3వ స్థానమందు రవి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. ఇక్కడ అందరితోనూ కలవడానికి రవి ఉపయోగిస్తున్నారు. కానీ మీకున్న మెంటాలిటీ ఎలా ఉన్నది? చాలా దూరంగా ఇంట్రోవర్ట్ లాగా మనం బిహేవ్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రహస్థితికి మీ మనస్తత్వానికి క్వైట్ ఆపోజిట్ పడుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఎండక గొడుగు పడుతూ ఉండండి, మీకు పరిస్థితులన్నీ దారిలోకి వచ్చేస్తాయి. దీన్నే ఈస్థెటిక్ సెన్స్ అంటారు, అంటే సందర్భోచితంగా మాట్లాడుతూ ఉండడం. అలా చేయండి, గ్రహస్థితి ఆటోమేటిక్గా మీ వెనకాలే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితి మీకు అదృష్టాన్ని ఇస్తుంది, ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే చూడండి, ఎప్పుడూ లేని విధంగా మనం ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్దాము, విహారయాత్రకు వెళ్దాము, వాటర్ ఫాల్స్కి వెళ్దాము, మనం ఏదైనా ఎక్కడికైనా టూర్లకు వెళ్దాము, ఈ ఆలోచనలు కన్యారాశి వారికి ఎక్కువగా వస్తాయి. అలాగే డబ్బు, ఆర్థికంగా సంపాదన మెరుగవుతూ ఉంటుంది. సరే, మీకు ఉండేటువంటి ఖర్చులు ఉంటూనే ఉంటాయి కానీ ఆర్థికంగా మాత్రం బలోపేతం అవుతారు. ఉద్యోగపరమైన విషయాలు బాగున్నాయి. శత్రువుల యొక్క బారి నుండి ఒక కవచం ఈ గ్రహస్థితి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. ఇలా ఒక మాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, కానీ దాన్ని దాటేటువంటి విధానం కూడా మీరే నేర్చుకోవాలి. కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది గ్రహస్థితి. ముందుకు వెళ్ళండి, విజయం మీ వెనకాలే ఉంటుంది.